త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరీం అని ఇట్లా. ఆ తర్వాత గంగే చైవ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యు జలేస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమి భాగీరథి మహానది పంచగంగా ప్రకీర్తిత అపవిత్ర పవిత్రో వా సర్వవస్తాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సభ అంతశ్య బాక్యస్య సర్వస్య శుచి. గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ ఇండ్ల లోపల అంటే కొళాయి కింద నీళ్లలో స్నానం చేసినా, కాలవల్లో స్నానం చేసినా, నదిలో స్నానం చేసినా, బావిలో స్నానం చేసినా, కళ్యాణిలో స్నానం చేసినా, ఏ పుణ్యతీర్థ క్షేత్రాలలో స్నానం చేసినా సంకల్పం ఏముందంటే సత్సంకల్పం నిర్మోహత్వం నిర్మల చిత్తమే సాక్షాత్తు లలితాదేవి పాదపద్మాలకు ఉండేటువంటి లత్తుగా మీరు తిలకంగా పెట్టుకోగలుగుతారు. అర్థమైపోయిందా? హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. కార్తీక దామోదరుడు మిమ్మల్ని రక్షించుగాక, సర్వేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షించుగాక, సర్వపాలకురాలైనటువంటి దేవి సాక్షాత్తు లలితాదేవి మిమ్మల్ని కాపాడుగాక. లలితాదేవి ఒక మంత్రం: సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళీస్పరత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం జాయత్ప్రామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షిం దతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైరహమిత్యేవ విభావయద్భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభిధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుతాం సర్వసంపత్ప్రదాత్రీం. జై జగదంబ అనుగ్రహ ప్రసాద సిద్ధిస్తు. ధర్మభిక్షకుణ్ణి నేను యాచన చేయడం లేదు అంటే యాచనలో చాలా పరమ నీచమైన వృత్తి అని చెప్పి కొంతమంది అనుకుంటారు శాస్త్ర ప్రకారంగా కూడా. కానీ యాచన అంటే నీచమైనటువంటి యాచన వేరు. ధర్మయాచన అంటే ధర్మాన్ని మీకు చెప్పి మీ చేతిలో నిత్య నైమిత్య కర్మలను అంటే కష్టాలను తీర్చి పరమేశ్వరి కృపను మీకు అనుభవింపచేసేటువంటి ఒక గురువుగా, సత్యధర్మమే నా ఉసురాటగా, నా జీవం నా ప్రాణంగా, పంచభూతాలే సర్వసాక్షిగా, ప్రకృతి మాత పురుషోత్తమలే దీనికి ఒక తర చౌరాలుగా, సాక్షిభూతులుగా ఇటువంటి గ్యారంటీలు నేను మీకు ఇచ్చేటప్పుడు మీరు నాకు ఇచ్చేటువంటి భిక్ష ధర్మభిక్ష. కోట్ల పాపాలు చేసిన ధర్మభిక్షకునికి ఒక ధర్మభిక్ష పారేసి హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా అంటే తక్షణమే మీ పాపాలు పరిహారం అయిపోతుంది. అంటే మీరు పాపాలు చేసి సుధాకర్ స్వామికి దక్షిణ ఇచ్చేస్తే పాపాలు తీరిపోతుంది అనేది కాదు. ఎన్ని తప్పులు చేసినా సుప్రీంకోర్టులో ఉండేటువంటి కేసులను తప్పించుకున్నట్టుగా అర్జన్ వేసుకున్నట్టుగా, అంటే కింది నుంచి అంటే బెంచీల్లో అందరికీ కూడా లంచాలు ఇచ్చుకున్నట్టు కాదు, ఆ తర్వాత బెయిల్ తీసుకుని దేశమంతా తిరిగినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకు చెప్తానంటే యమధర్మరాజు నరకలోకము సత్యలోకము అనబడేటువంటి జాగాలో అంటే మనకు కింద ఎట్లా గవర్నమెంట్ ఉందో పైన అవతర అనంతలోకాలు ఉన్నాయి. అనంతలోకాలకు మించినటువంటి అమ్మవారి పాదపద్మాల దగ్గర గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ దగ్గర ఖచ్చితంగా పాపాలకు తప్పులకు శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలు స్వయాన గురుదేవులు అంటే ధర్మభిక్షలుగాన పెడితే అక్కడ మీకు క్షమాభిక్ష దొరుకుతుంది. అంటే అక్కడ క్షమాభిక్షగాన దొరికిందంటే మీ జన్మలు బాగుపడుతుంది. తెలియకుండా తప్పు చేసినా, తెలిసి తప్పు చేసినా తిద్దుకోవడము, సర్దుకోవడము ఇది మానవ లక్షణము. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు విశేషంగా ఎందుకు చెప్తానంటే సమయం లేదు, గుర్తుపెట్టుకోండి. పాపాత్ములు ధర్మభిక్షలు ఇచ్చేది ఆనవాయితీ సంప్రదాయం. కానీ ధర్మభిక్షకులు ఎవరింట్లోకి వచ్చి ఎవరినైనా అర్థమైన విజయీ భవ అని చెప్పి, అథవా నువ్వు గెలిచిపోతావు రాజకీయంగా, నువ్వు ఐశ్వర్యవంతుడు అయిపోతావు, నీ పాపాలన్నీ పరిహారం అయిపోతుంది, ఏ గురువులు కూడా అర్థమైన ఆశీర్వదించరు కూడా. నిజమైన గురువులు వాళ్ళు ఏం చేస్తారంటే యతో ధర్మస్థతోపివ, నువ్వు పాలించిండేటువంటి ధర్మం, నువ్వు చేసిండేటువంటి కర్మ ఫలితాలు నువ్వు భోంచేయుదుగాక. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తూ అంటారు, త్వరిత కామ్యార్థ సిద్ధిరస్తూ అంటారు. నిజమైన గురుదేవులు తపస్సిద్ధులు వాడికి ఎంత వచ్చింది సర్టిఫికెట్ గోచిల్లో పెట్టుకొని తిరగరు. మొగాన ఒక తరహా పట్టీలు పెట్టుకోరు, ఒక తరహా మెడలోపల ఒక తరహా డాలర్లుగా కూడా వేసుకొని తిరగరు. అంటే సర్టిఫికెట్లు అంటే వాని మస్తకంలో, వాని హృదయంలో, వాని ఆత్మలో ఈశ్వరుని యొక్క లీలలు సతతం మీరు టీవీలు పిక్చర్లు సీరియళ్ళు చూసిన విధంగా అర్థమైన యోగికి అర్థమైన వాడి లోపల తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ప్రపంచ వ్యవహారం అంతా కూడా, సృష్టి వ్యవహారం అంతా కూడా, స్థితి వ్యవహారం అంతా కూడా, లయరాశి వ్యవహారాలంతా కూడా. ఇది ఎందుకు నేను చక్కగా వక్కాణిస్తా ఉన్నానంటే
ఈ మధ్యలో నేను ఘాట్లో ప్రతిరోజు పొద్దున్నే మధ్యాహ్నం సాయంకాలం త్రికాలాల్లోనూ తిరుగుతున్నా, చూస్తున్నా. రకరకాలైనటువంటి సాధకులు ఉన్నారు. కానీ నిజమైన సాధన ఏముందంటే ఆధ్యాత్మ విద్య, మహావిద్య, శ్రీవిద్య, మహావిద్య. అమ్మవారి పాద పద్మాల దగ్గర ఉండేటువంటి అంటే పాద పద్మం లత్తుక అంటే ఆవిడకు పెట్టుకోండేటువంటి పరిమళ గంధాలు, భక్తులు ఋషిమునులు చేసి ఉండేటువంటి పూజ, ఆ యొక్క ప్రసాదాన్ని మనం తిలకంగా పెట్టుకుని అమ్మవారి పాదాలను కానీ మనం శిరస్సుకు తాకించుకోగలిగితే అప్పుడు మన జీవితం బాగుపడుతుంది అనమాట. ఓం హ్రీం నమో భవానీ పద పంకజాబ్జాం నమో నమః. అమ్మవారి కుడి పాదం ఓం, అమ్మవారి ఎడమ పాదం హ్రీం. ఓం హ్రీం అనేటువంటి బీజాక్షరాలను మీరు గుండెల నిండా నింపుకోగలిగితే, తల నిండా నింపుకోగలిగితే మీ శరీరం అంతా కూడా మీరు మొబైల్కు ఇండ్ల లోపల బ్యాటరీలాగా కరెంటులాగా ఛార్జీ చేసుకుంటారు కదా, అట్లా ఫుల్ ఛార్జీ మీ దేహానికి మీ జన్మకు చేసుకుంటే మీ బతుకులు సార్థకమైపోతాయన్నమాట. చిన్న పెద్ద అంతస్తు లేదు, జాతి నీతి అంతస్తు లేదు, ఇందులో ఏబిసిడీలు వచ్చునా రాదా అంతస్తు లేదు, వేదాలు ఉపనిషత్తులు వచ్చునా రాదా తెలీదు, వీడు ఏ పాటి పండితుడు, ఏ రాజు, ఏ మంత్రి అనేది కూడా తేడాలేమీ లేదు. ఎవ్వానికైనా, ఏ జాతి వాడికైనా నోట్ బై యువర్ ఆనర్ అనేట్లుగా, ఏ జాతి వాడికైనా, ఏ భాష వాడికైనా, ఏ ప్రాంతం వాడికైనా, ఏ కాలం వాడికైనా సర్వులకు కూడా సర్వేశ్వరి యొక్క పాద పద్మాల అండదండలు కావాల్సిందే. ఆవిడ ఆశీర్వాదాలే అందరికీ కూడా శ్రేయస్సు ఉంటుంది. అటువంటి అమ్మవారి రెండు పాదములకు ఇండికేషన్స్ 2 అక్షరాలు ఓం హ్రీం. ఓం హ్రీం నమో భవానీ పద పంకజాబ్జాం నమో నమః. ఓం హ్రీం నమో భవానీ పద పంకజాబ్జాం నమో నమః. సర్వేశ్వరి కృపాకటాక్ష సిద్ధిస్తూ అందరూ బాగుండాలి, అన్ని దేశాలు బాగుండాలి, ప్రపంచమంతా కూడా బాగుండాలి. ఆ పరమేశ్వరి కృపతో అందరికీ కూడా అనుసంధానమై ఉండాలి. శత్రు మిత్ర సమత్వం అని 3 యొక్క శక్తులు ఉంటుంది అన్నమాట. త్రికాల శక్తి, త్రిగుణ శక్తి, త్రిశక్తిని, ఈ త్రిశక్తులను కూడా అనుసంధానం చేసుకునేటువంటి శక్తి అంటే కలయిక, ముష్టి, 2 చేతులు కలిసినట్టుగా బలం ఉంటుంది. ఓం హ్రీం నమో భవానీ పద పంకజాబ్జా నమః. ఈ రోజుతో కార్తీక మాసం అయిపోతుంది. కాశీ లోపల భీడు బాగా రష్ ఉంది. ఇంకా నెక్స్ట్ అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి అంటే మీకు రాత్రికి లెక్క అంటే సాయంకాలం స్నానం, సాయంకాలం పూజకి లెక్క ఉంటుంది. మాసానాం మార్గశిరం శ్రేష్టం. భగవద్గీతలో భగవానుడు ఖచ్చితంగా చెప్పేశాడు, మాసానాం మార్గశిరం శ్రేష్టం. మార్గశిర మాసాన్ని గురించి రేపు చెప్పుకుందాం. మహాదేవ శంభో, మహాదేవ శంభో, మహాదేవ శంభో. ధర్మభిక్షకుడు కదా, ధర్మభిక్ష మీరు ఇచ్చేటువంటి నంబర్, భిక్షాపాత్ర నంబర్ 9343797339, 9343797339, 9343797339కు మీరు భిక్షం ఇస్తే పరమేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు కోరికలు తీరుతుంది. చాలా ప్రశాంతంగా హాయిగా ఉండండి. కాశీకి రాలేదే, గంగలో మునగలేదే అనేటువంటి కోటీశ్వరులు కూడా ఏదన్నా పని ఒత్తిడి మీద ఉంటే మీ పనులు అర్థమైన తగలయ్యా. కానీ పరమేశ్వరుని మీరు ఎండ్ల లోపల బాత్రూంలో మీరు ట్యాప్ కొళాయి తిప్పుకునేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 5 సార్లు గంగా కృష్ణ, గంగా కృష్ణ, గంగా కృష్ణ, గంగా కృష్ణ, గంగా కృష్ణ శరణమ్మమ. 4 ఉప్పురాళ్ళు, రాక్ సాల్ట్, సముద్రం నుంచి నీటి నుంచి ఎండగడితే వచ్చేటువంటి ఉప్పు రాళ్లను 4 రాళ్లను మీరు స్నానం చేసేటువంటి పాత్రలో వేసుకోండి. గంగా కృష్ణ, గంగా కృష్ణ, గంగా కృష్ణ, గంగా కృష్ణ, గంగా కృష్ణ అని మీరు స్నానం చేస్తే పంచగంగలలో మీరు స్నానం చేసిన ఫలితం ప్రతిరోజు వస్తుంది, ప్రతి పూట వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది తప్పు కాదు, నేను తప్పు చెప్పే అవసరం నాకు లేదు, ఎప్పటికీ ఎన్ని జన్మలకు రాదు. సత్యాయేతావాచా నివర్తంతే అప్రాప్య మనసాస. నేను చెప్పేటువంటి సత్య మాటలు మీకు ఆశీస్సులై మిమ్మల్ని కాపాడుగాక. శుభం భూయాత్ నాయనలారా. కాశీ సుధాకర్ స్వామీజీ గురువుగారు అందరికీ ఆశీర్వాదాలు. ఎరుకు కలిగిన వారు చూడు మంచిగా కామెంట్లు పెట్టండి. అరహర మహాదేవ శంభో తపస్సు చేయండి. మీకు గతి కలిగింది నలుగురికి, మీ దగ్గర పని వాళ్లకో ఆంతరంగికులకో పంచుకోండి. పరమేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అవకాశం ఉండేటప్పుడు కాశీకి వచ్చి నన్ను నేరగా చూడండి. అరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథకంగా శుభం భూయాత్. ఈ యొక్క పోస్టు షేర్ చేసుకోండి. తెల్లవారు నిద్రలేస్తారంటే గురువుగారు ఏం పోస్టు పెట్టినారని చూసుకోండి. ఈ రోజు ఏమన్నా పోస్టు రాలంటే నిన్నటి పోస్టును మళ్ళీ మెలికేయండి, మొన్నటి పోస్టును మళ్ళీ మెలికేయండి. ప్రతిరోజు మీకు ఆశీస్సులు దొరుకుతుంది. అరహర్ మహాదేవ్, అరహర్ మహాదేవ్, అరహర్ మహాదేవ.